హాయ్ హలో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ దాస్ తెలుగు బ్లాగ్స్. నాకు నవ్వు వస్తుంది ఫ్రెండ్స్ నిజంగా. ఎందుకు ఈ ఇంట్రడక్షన్ పార్ట్ ఒక 10 టైమ్స్ చెప్పిన. అంటే స్టార్ట్ చేయంగానే కోళ్ళు అరుస్తున్నాయి ఊర్లలో. ఈ కోళ్ళతో బాగా ప్రాబ్లం ఉంది. ఒకటి కావతో ఒకటి, ఒకటి కావతో ఒకటి అరుస్తున్నాయి. ఏగలేక మీకే చెప్తున్నా. ఒక 10 టైమ్స్ చేసిన హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అనేసరికి అక్కడి నుంచి అరుస్తుంది 2-3. సారీ, డైరెక్ట్ వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూసుకోండి మిట్లారా, లాంగ్వేజ్ పండిట్ కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, యూజీసీ నెట్, సెట్, టీజీటీ, పీజీటీ. చూడండి ఎట్లా వస్తుంది ఇక్కడ ఉంది. సో ఇక్కడ చూడండి, సాహిత్య విమర్శ అనేది మనకు టాపిక్ అయితే ఉండడం జరిగింది. ప్రతిసారి స్టార్ట్ చేస్తున్నా మళ్ళీ ఒకటి వస్తున్నాయి. సో ఇక్కడ చూసుకుంటే మరి కావ్య నిర్వచనాలు, కావ్య హేతువులు అంటే ఏం, జస్ట్ బేసిక్ జనరల్గా అంటే బాగా లోతుకి వెళ్ళకుండా మనకి ఏం కావాలన్నా అవి మాత్రమే తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, మృష్ తెలుసా, సాహిత్య విమర్శ. మృష్ అనే ధాతువుకు వి అనే ఉపసర్గ చేరి విమర్శ అనే పదం ఏర్పడింది. ఇది ఒక్కోసారి ఇట్లా డైరెక్ట్ ఎగ్జామ్ అడుగుతాడు. మరి విమర్శ అనే పదానికి ఏం అర్థం ఉన్నది? పరిశీలించడం, పరీక్షించడం, పరామర్శించడం, ఆలోచించడం, చర్చించడం అనే అర్థాలు అయితే ఉండడం జరిగింది. ఓకేనా? మనకు చాలా ప్రక్రియలన్నీ కూడా మనకు ఎక్కడి మరి ఆంగ్ల సాహిత్యం నుంచి వచ్చిన విషయం మనం తెలుసుకోవాలి. ఓకేనా? చాలా ప్రక్రియలు, నవల కావచ్చు, కథానిక, అవన్నీ కూడా మనకు ఆంగ్ల సాహిత్యం నుంచి వచ్చిన అనే విషయాన్ని తెలుసుకోవాలి. విమర్శ అంటే ఏమిటి అన్నప్పుడు, ఒక గ్రంథంలోని లోపాలను ఇక చాలామంది అంటే ఎక్కువ మంది కూడా విమర్శ అంటే కావ్యాన్ని విమర్శించడము, చెడుగా మాట్లాడడమే అనుకుంటారు. ఇది ఒకటి మనం కరెక్ట్ తెలుసుకుందాం. ఇక్కడ ఏంటి అంటే, ఒక గ్రంథంలోని లోపాలను, ఔచిత్య అనౌచిత్యాలను, భావ గంభీరతను, అలంకార రచనా పాఠవాన్ని, ధ్వని విశేషాల్ని, శయ్యా సౌభాగ్యాన్ని, వస్తు నిర్మాణ సౌష్ఠవాన్ని, పాత్ర పోషణ, రసపోషణ, సన్నివేశ కల్పనను, ఆ గ్రంథానికి సంబంధించిన సర్వ విషయాలను కూలంకషంగా చర్చించి ఆ సాహిత్యంలో ఆ గ్రంథానికి ఉన్న స్థానాన్ని నిర్ణయించడం సాహిత్య విమర్శగా పేర్కొనవచ్చు. అది ఎలా ఉండాలి అంటే, మరి ఇక్కడ మనకు సినారే ఏం చెప్పింది ఒకసారి చూసుకుంటే కనుక, ఆచార్య సి నారాయణ రెడ్డి గారు ఏమని చెప్పింది కవిత్వానికి విమర్శ అని చెప్తే, కవిత్వానికి విమర్శకు ఉన్న భేదాన్ని కవితాస్ఫోరకంగా ఏమని చెప్పిందంటే, మరి కప్పి ఉంచితే కవిత్వం. ఓకేనా? కప్పి ఉంచితే కవిత్వం, అలాగే విప్పి చెబితే విమర్శ అన్నారు. మరి ఇంకొంతమంది ఇచ్చింది ఏ విధంగా చెప్పానంటే, ఇక్కడ ఈ విమర్శ అనేది మనకు ఏ విధంగా ఉండాలంటే, మరి సహృదయతో ఉండాలి. ఓకేనా? సహృదయంగా ఉండాలి. ఓకేనా? దేన్నైనా కూడా పూర్తిగా ఒకే ఆలోచన దృష్టితో విమర్శన అనేది చేయకూడదు. ఓకేనా? ప్రతి కావ్యంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. రెండింటిని కూడా తులనాత్మకంగా చూపించే ప్రయత్నం చేయాలి. అది సహృదయులకు మాత్రమే సాధ్యమవుతుంది. అంటే ప్రతి ఒక్క విమర్శకుడు కూడా సహృదయులుగా ఉండాలి. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ టిఎస్ విలియట్ ఏమని చెప్పిండు, విమర్శ కవి మీద కాకుండా కవిత్వంపై ఉండాలని చెప్పిండు. ఓకేనా? కవి మీద కాకుండా కవిత్వం మీద ఉండాలని చెప్పిండు. అలాగే బెన్ జాన్సన్ ఏమని చెప్పిండంటే, మరి విమర్శకుడు దోషాలని చెప్పడమే కాకుండా, ఓకేనా, దోషాలని చెప్పడమే కాకుండా దోషరహితంగా ఎలా ఉండాలో చెప్పాలి అని చెప్పడం జరిగింది. ఎవరు? మనకు బెన్ జాన్సన్. సో కింద ఇంకా కొంతమంది ఉన్నారు. ఏమని చెప్పిండంటే, సాహిత్యానికి ప్రామాణికమైన చక్కని పరిష్కారం విమర్శ అని చెప్పిండు. ఇక్కడ చూడు, సాహిత్య విమర్శ పరమావధి పొగడ్త తెగడ్తలు కాదని, అది నిర్వహించాల్సిన విధులు 4 ఉన్నాయని చెప్పిండు. అవి ఏం నేను చూసుకుంటే, ఇక్కడ మనకు ఒకటి తారతమ్య పరిశీలన. ఓకేనా? తారతమ్య పరిశీలన, స్థిరమైన సిద్ధాంత ప్రతిపాదన. తారతమ్య పరిశీలన, స్థిరమైన సిద్ధాంత ప్రతిపాదన, వివేచనతో కూడిన ఉపదేశం. వివేచనతో కూడిన ఉపదేశం, నిజాయితీతో కూడినటువంటి ప్రశంస అని చెప్పిండు. అయితే హడ్సన్ విమర్శ విధులను వివరిస్తూ ఇక్కడ ఏమని చెప్పింది చూడండి, మనకు విమర్శ సూత్రాలను కావ్యంతో సమన్వయించి విశ్లేషించడం సాహిత్యంలో ఆ గ్రంథ స్థానాన్ని నిర్ధారించడమేనని హడ్సన్ ఇక్కడ చెప్పిండు. ఏమన్నా, విమర్శ సూత్రాలను కావ్యంతో సమన్వయించి విశ్లేషించడం సాహిత్యంలో ఆ గ్రంథ స్థానాన్ని నిర్ధారించడమే అని హడ్సన్ చెప్పిండు. అలాగే విమర్శకుడి లక్షణాల్లో ప్రధానమైనది రాగద్వేషాలకు అతీతమైనటువంటి సహృదయం. ఏం కావాలి మరి విమర్శకుడు అంటే? బహుముఖ ప్రజ్ఞాశాలి, తులనాత్మక అధ్యయనం, ఆకర్షణీయమైన భాషా శైలి, విమర్శ పాఠకుడికి మార్గదర్శకంగా అలాగే ప్రయోజనాత్మకంగా ఉండాలని చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, మరి ఇక్కడ ఇది మరి విమర్శ పరిణామం అనేది ఏ విధంగా సాగింది చూసుకుంటే, మనకు పాశ్చాత్య సాహిత్య ప్రభావంతో వచ్చిందని చెప్పుకున్నాం ఆల్రెడీ. ఓకేనా? అంటే ఆంగ్లం నుంచి మన తెలుగులోకి తీసుకురావడం అయితే జరిగిందని చెప్పినాం. మరి ఎప్పుడంటే 19వ శతాబ్దంలో కందుకూరి నుంచి స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఓకేనా? కందుకూరి వీరేశలింగం మొట్టమొదటిసారిగా ఏం చేసినట్టే, మరి కొక్కొండ వెంకటరత్నం పంతులు రాసినటువంటి విగ్రహతంత్రం అనే నవల పైన ఏం చేసిండు,
విగ్రహతంత్ర విమర్శనం అని మొట్టమొదటిసారిగా ఇక్కడ విమర్శ గ్రంథాన్ని రాయడం జరిగింది. ఓకేనా? ఏమన్నాడు? కొక్కొండ వెంకటరత్నం పంతులు రాసినటువంటి విగ్రహతంత్రం అనే నవల పైన ఏం రాసిండు? విగ్రహతంత్ర విమర్శనం అని ఒక విమర్శన రాసి మరి వివేకవర్ధినిలో ప్రచురణ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఏమేం చేసిండు? కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి ఏం చేసిండంటే కందుకూరి నవలైనటువంటి రాజశేఖర చరిత్ర పైన, ఓకేనా, రాజశేఖర చరిత్ర పైన ఏం చేసిండు? వివేక చంద్రికా విమర్శనం అని రాసిండు. ఏది? విమర్శన గ్రంథం రాసిండు. రాజశేఖర చరిత్రకి వివేక చంద్రిక అని మరొక పేరు కూడా, ఓకేనా. ఇక ఏం చేసిండు? వివేక చంద్రిక దర్శనం అనే పేరుతో విమర్శ వ్యాసం రాయడం జరిగింది. తర్వాత మళ్ళా వీరశలింగం క్షీణయుగాన్ని విమర్శిస్తూ మొత్తం సరస్వతి నారద విలాపం అని పేరుతో ఒక పద్య గ్రంథం రచించడం జరిగింది. సో ఈ విధంగా విమర్శ గ్రంథాలు అయితే మనకు స్టార్ట్ అయినాయని చెప్పొచ్చు, ఓకేనా. సో ఇట్లా తర్వాత ఆ విమర్శలో కూడా అంటే ఒక పరిపూర్ణమైనటువంటి విమర్శల లక్షణాలను కలిగినటువంటి గ్రంథం ఏదైనా వచ్చిందంటే మళ్ళీ మనకు 20వ శతాబ్దంలో మరి కట్టమంచి రామలింగారెడ్డి గారు ఆధునిక సాహిత్య విమర్శని ఒక కొత్త వెలుగులోకి తీసుకొచ్చిందని చెప్పొచ్చు. చాలాసార్లు ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది. ఆధునిక యుగంలో ఒక సమగ్రమైనటువంటి విమర్శనా గ్రంథం రాసింది ఎవరు? మరి ఆ విమర్శనా గ్రంథం ఏంటిది అని చాలాసార్లు ఎగ్జామ్లో అయితే అడగడం జరిగింది. సో మరి అది ఏంటిది మనకంటే కనుక కవిత్వ తత్వ విచారం. మీరు గుర్తుపెట్టుకోండి, ఆధునిక యుగంలో ఆధునిక పద్ధతిలో కవిత్వ విమర్శన చేసిన వారు ఎవరు, ఆ గ్రంథం ఏమిటి అని అడగడం జరుగుతుంది. అది కవిత్వ తత్వ విచారం అని చెప్పాలి. ఆధునిక విమర్శలో చాలా రకాలైనటువంటి విమర్శలు ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకు ఆధునిక విమర్శ పద్ధతుల్లో అనేక పద్ధతుల్లో విమర్శలు అనేవి రావడం జరిగింది. అవేంటి చూసుకుంటే మనకు మరి గ్రంథ పరిష్కార విమర్శ, అలంకారిక విమర్శ, పౌరాణిక విమర్శ, చారిత్రక విమర్శ, సాంఘిక విమర్శ, నైతిక విమర్శ, కళా విమర్శ, అలాగే జీవిత కావ్య సమన్వయ విమర్శ, మనోవైజ్ఞానిక విమర్శ, మార్కిస్టు విమర్శ, అభిరుచి విమర్శ, రూపవాద విమర్శ, ప్రాకృత విమర్శ, ప్రకృతివాద విమర్శ, ప్రతీకవాద విమర్శ. సో ఇట్లాంటి అన్నీ కూడా మనకు రకరకాల విమర్శలు అయితే రావడం జరిగింది. ఇంకా కూడా వస్తున్నాయి. సో ఫ్రెండ్స్, మరి ఇది దానికి సంబంధించినటువంటి విమర్శకు సంబంధించినటువంటి ముచ్చట, చిన్న బేసిక్ అయితే. సో ఇక్కడ చూసుకుంటే మరి ఇక్కడ అలంకారికులు కవి అనే పదాన్ని ఏ విధంగా నిర్వచించాలని చూసుకుంటే కనుక మరి మొత్తానికి కవిని భగవత్ స్వరూపుడిగా కూడా భావించడం జరిగింది. అలాగే కొంతమంది అలంకారికులు ఏమని చెప్పారంటే కవయ కాంత దర్శన, ఓకేనా, కవయ కాంత దర్శన అనే నానుడు కూడా ఉంది. అయితే ఇక్కడ కవి తాను దర్శించినటువంటి విషయాన్ని వర్ణనా నిపుణులతో పాఠకులకు ఆహ్లాదం కలిగించేలా వర్ణిస్తాడు. భట్టదౌతుడు అనే అలంకారికుడు మరి కవి తాను దర్శించిన విషయాన్ని వర్ణించినందువల్లనే లోకంలో ప్రసిద్ధి పొందుతున్నాడని చెప్పడం జరిగింది. మమ్మటుడు ఏమన్నాడు? మరి కవి లోకోత్తర వర్ణనా నైపుణ్యత అని చెప్పిండు, ఓకేనా. ఇది చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడగడం జరిగింది. లోకోత్తర వర్ణనా నైపుణ్యత అన్నది ఎవరు అని చెప్పింది. అక్కడ ఎవరు? మనకు మమ్మటుడు. అలాగే ఆ విధంగా ప్రశంసించిండు కవిని. మరి ఇక్కడ ఆనందవర్ధనుడు ఏం చేసిండు? కవిని బ్రహ్మతో పోల్చిండు. సో ఇక్కడ కవికి కొన్ని లక్షణాలు అయితే ఉండడం జరిగింది. కాంతదర్శనం, వర్ణనా నిపుణత్వం, విశ్లేషణ శక్తి, ఇవన్నీ కూడా కవికి మొదలైన లక్షణాలు ఉండాలని అలంకారికులు అయితే చెప్పడం జరిగింది. సో ఇక్కడ కొన్ని మనం కావ్య హేతువులు చూసుకుందాం. మరి కావ్య హేతువులు ఏంటంటే కవిత కళా ప్రావీణ్యానికి 3 ప్రధానమైన హేతువులు ఉండాలని తొలిసారిగా భామహుడు అయితే చెప్పడం జరిగింది. వీటినే కావ్య హేతువులు అని చెప్పడం అయితే జరిగింది. ఇంకేమంటారు? కావ్య సామాగ్రి, సాధన అనే పేర్లతో వీటిని పిలవడం జరుగుతుంది. ఆ 3 ఏంటి మనకు మెయిన్గా చూసుకుంటే? ఒకటి ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసం అని ఈ 3 కావ్యహేతువులను మరి భామహుడు పేర్కొనడం జరిగింది. సో ఇక్కడ మనకు ప్రతిభ అంటే ఏం చూసుకుంటే కనుక కావ్యహేతువుల్లో మనకు ఈ ప్రతిభ అనేది ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు. దీన్నే మేధస్సు అని కూడా అంటారు. మరి ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ రాజశేఖరుడు కావ్య మీమాంసలో మరి ప్రతిభను ఏం చేసిందంటే 2 విధాలుగా పేర్కొనడం జరిగింది. కవితా ప్రతిభను కారయిత్రిగా ఉటంకించడం జరిగింది. అయితే సహృదయ ఆస్వాదన లక్షణాన్ని ఏమన్నాడంటే భావయిత్రి అని పేర్కొనడం జరిగింది. అయితే విమర్శకుడికి ఉండాల్సినటువంటిది ప్రతిభ అంటే భావయిత్రి. జగన్నాథ పండితరాయలు ప్రతిభను ఏమని చెప్పిందంటే అదృష్టజన్యం, అభ్యాసజన్యం అని 2 విధాలుగా వర్గీకరించిండు. ఇక్కడ ఏమన్నాడు? పుట్టుకతో సంక్రమించే ప్రతిభా లక్షణం అదృష్టజన్యం, అవిరల కృషి అభ్యాసాదులతో సాధించేది అభ్యాసజన్యం. అలాగే మరి ఈ భామహుడు మళ్ళీ ప్రతిభను ఏమని చెప్పిండు? ఓకే, ఇవన్నీ మనం ఇక్కడ మాట్లాడుకునేటివన్నీ కూడా ప్రతిభ గురించి, ఓకేనా. మరి భామహుడు ప్రతిభను ఏమని చెప్పిండంటే నవనవోన్మేషగా, ఓకేనా, నవనవోన్మేష ప్రజ్ఞ అని చెప్పిండు. ఏమన్నాడు? భామహుడు నవనవోన్మేష ప్రజ్ఞగా మరి ప్రతిభనైతే గుర్తించడం జరిగింది, వర్ణించడం జరిగింది. సో ఫ్రెండ్స్, మిత్రులారా, ఒక మెయిన్ భామహుడు, మమ్మటుడు, రాజశేఖరుడు వీళ్ళు ఏం చెప్పిల్లు అనేది మనకి ఇక్కడ మెయిన్ పాయింట్లో
మనం ఎంత తక్కువ చేద్దామన్నా కూడా కుదురుతలేదు. ఓకేనా. భామహుడు ఏమన్నాడు, నవనవోన్మేష ప్రతిభగా ప్రజ్ఞగా ప్రతిభను గుర్తించడం జరిగింది. నెక్స్ట్ వ్యుత్పత్తి చూసుకుంటే మరి ప్రతిభకు వికాసం కలిగించే సంస్కార హేతు వ్యుత్పత్తి. దీన్ని మరి వ్యుత్పత్తి అంటే పాండిత్యం, లోకశాస్త్ర కార్యాదుల వల్ల పట్టణం వల్ల కలిగేది మనకి ఇక్కడ పాండిత్యం అని అలంకారికుల అభిప్రాయం. లక్షణ గ్రంథాలు పూర్వకవులు సమకాలీన రచయిత గ్రంథాలు చదివి పరిజ్ఞానం పొందడం ఇక్కడ వ్యుత్పత్తిలో భాగం అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం అభ్యాసం చూసుకుంటే కనుక ఏదైనా ఒక కళను లేదా విద్యను మెరుగుపరుచుకునేందుకు చేసేటువంటి సాధన ఇక్కడ అభ్యాసం. మనకు అభ్యాసం కుసు విద్య అని ఒక నానుడు ఉన్నది. ఓకేనా. దాన్ని ఏం చెప్పిండు మరి, నిరంతర అభ్యాసాన్ని ఆనందమైన అభియోగం అని చెప్పడం జరిగింది. ఈ ప్రతిభను అభ్యాసం వల్ల పెంపొందించుకోవచ్చు, ఉపేక్షాభావంతో క్షీణింపజేయవచ్చు అనడం సముచితం. అయితే కావ్యహేతువులో ప్రతిభ ఉత్కర్షను కలిగింపజేస్తుంది. ఓకేనా. కావ్యహేతువులో ప్రతిభ అనే మీద మనకి ఇక్కడ ఉత్కర్షను విమర్శకులంతా పేర్కొనడం జరిగింది. ఈ వ్యుత్పత్తి అభ్యాసాలు ప్రతిభకు సంస్కార హేతువులే. ప్రతిభ లేని వ్యుత్పత్తి అభ్యాసాలు వ్యర్థాలని వాగ్భటుడు వంటి అలంకారికులు పేర్కొనడం జరిగింది. అయితే రాజశేఖరుడు ఈ ప్రతిభా వ్యుత్పత్తులు రెండు కూడా కవికి శ్రేయోదాయకాలను పేర్కొనడం జరిగింది. అయితే ఈ ఉత్పత్తి కావ్య రచనకు తల్లి వంటిదని కూడా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా ప్రతిభకు సంబంధించినటువంటి విషయాలు. అర్థమవుతుందా? ఇంకేమన్నాడు, ఈ వ్యుత్పత్తి కావ్యరచనకు తల్లి వంటిదన్నారు. అలాగే ప్రతిభ లోపాన్ని వ్యుత్పత్తి అనేది కొంతవరకు పూరించగలుగుతుంది అని చెప్పడం కూడా జరిగింది. మనం ఒకటే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా, ఒక ఉత్తమమైనటువంటి కావ్యరచన చేయాలంటే దానికి ఒక ఉత్తమమైనటువంటి కవి కావాలి. ఈ ఉత్తమమైనటువంటి ప్రతిభ, ఉత్పత్తి, అభ్యాసం అనే ఈ ఉత్తమమైనటువంటి కావ్యహేతువులు కూడా చాలా అవసరం. సో ఫ్రెండ్స్, మరి ఇవి మనకు కావ్యహేతువులుగా చెప్పుకోవచ్చు. ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసం, ఈ మూడు తప్పకుండా ప్రతి కావ్యంలో కూడా ఉండాలి. నిర్వచనాలు చూసుకుంటే కవి శబ్దం మొట్టమొదటిగా మరి వేదాల్లో పరమాత్మగా పరంగా వాడడం, బ్రహ్మ అన్నారు, అవన్నీ కూడా అన్నారు. ఋషి, ద్రష్ట, స్పృష్ట ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. సో మరి నాన్ ఋషి కురితే కావ్యం అని చెప్పడం జరిగింది. అంటే కవి క్రాంత దర్శకత్వానికి పరమ ప్రయోజనం ఆనందం. ఆనందంతో పాటు ఇక్కడ ఉపదేశం అనేది కూడా ఉండాలి. అందువల్లనే మరి విశ్వశ్రేయ కావ్యం అన్నారు. ఎవరన్నారు విశ్వశ్రేయ కావ్యం అని? నన్నయ. ఓకేనా. నన్నయ విశ్వశ్రేయ కావ్యం అని చెప్పడం, అంటే అది కూడా ఒక నిర్వచనం అనే చెప్పొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మరి ప్రాచీన సంస్కృత కవుల నిర్వచనాలు ఏ విధంగా ఉన్నాయని చూసుకుంటే కనుక భరతుడి నుంచి స్టార్ట్ అవుతుందండి. భరతుడి నుంచి స్టార్ట్ అవుతుంది. మరి భరతుడు కావ్యాన్ని ఏమని చెప్పి నాట్యశాస్త్రంలో, ఇక్కడ భరతుడు రాసినటువంటి గ్రంథం నాట్యశాస్త్రం. మరి ఈ నాట్యశాస్త్రానికే అభినవ గుప్తుడు, ఓకేనా, అభినవ భారతి, ఓకేనా, అభినవ భారతి అని ఒక వ్యాఖ్యానం రచించడం జరిగింది. ఓకేనా. వ్యాఖ్యానం అయితే రచించారు. అడగొచ్చు ఒక్కోసారి ఎగ్జామ్లో. ఓకేనా. నాట్యశాస్త్రానికి వ్యాఖ్యానం ఏంటంటే మరి అభినవ భారతి, వాళ్ళు వచ్చేది మరి అభినవ గుప్తుడు. ఓకేనా. నెక్స్ట్ మరి ఏమని చెప్పి ఇక్కడ భరతుడు ఏమని చెప్పిందంటే ఇక్కడ కావ్యం గురించి, ఇతివృత్తంతు కావ్యస్య శరీరం పరికీర్తితం. ఓకేనా. చాలాసార్లు అడుగుతాడు, గుర్తుపెట్టుకుని, చాలా ఇంపార్టెంట్. ఇతివృత్తంతు కావ్యస్య శరీరం ప్రతికీర్తితం. ఇతివృత్తంతు కావ్యస్య శరీరం పరికీర్తితం అనగా, అంటే ఇతివృత్తము కావ్యమునకు శరీరం అని చెప్పవచ్చును. ఓకేనా. ఇతివృత్తమునకు కావ్య శరీరం అని చెప్పవచ్చును. మరి నెక్స్ట్ దండి ఏమని చెప్పిండు, దండి అంటే దండి తన రాసిన గ్రంథం ఏంటిది? కావ్య దర్శనం. ఈ కావ్య దర్శనంలో ఏమని చెప్పిండు మరి అంటే, ఇష్టార్థ వివచ్ఛిన్న పదావళి కావ్యం అన్నాడు. ఓకేనా. ఇష్టార్థ వివచ్ఛిన్న పదావళి కావ్యం అని చెప్పడం జరిగింది. అంటే ఏమని చెప్పిండు అనగా, మనోహరమగు అర్థముతో అలంకృతమైన పద సముదాయము కావ్యము అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ భామహుడు ఏమని చెప్పింది మరి అంటే, తన భామహాలంకారంలో శబ్దార్థౌ సహితౌ కావ్యం అన్నాడు. ఓకేనా. శబ్దార్థౌ సహితౌ కావ్యం అన్నది ఎవరు అని ఒక్కోసారి ఎగ్జామ్లో అడుగుతారు. ఓకేనా. శబ్దార్థౌ సహితౌ కావ్యం అని ఎవరు చెప్పింది మరి మనకంటే, మరి భామహుడు తన భామహాలంకారంలో చెప్పడం జరిగింది. అంటే శబ్దార్థములతో కూడుకున్నది కావ్యము. భామహుడు ఇంకో నిర్వచనం కూడా ఉన్నది. ఏంటంటే మరి, కావ్యంతు జాయతే జాతకస్య చిత్ప్రతిభావత. కావ్యంతు జాయతే జాతకస్య చిత్ప్రతిభావత అని చెప్పిన, అంటే ప్రతిభావంతుడకు ఒకనొక కవికి మాత్రమే కావ్య నిర్మాణం అనేది సాధ్యమవుతుంది అని చెప్పడం జరిగింది. ఇక్కడ భామహుడు మనకు రెండు నిర్వచనం ఇచ్చింది. ఒకటి శబ్దార్థౌ సహితౌ కావ్యం, అంటే శబ్దార్థములతో కూడినటువంటిది కావ్యము. అలాగే ఏమన్నాడు, కావ్యంతు జాయతే జాతకస్య చిత్ ప్రతిభావత, అంటే ప్రతిభావంతుడకు ఒకనొక కవికి మాత్రమే కావ్య నిర్మాణము సాధ్యమవుతుంది అని చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇక్కడ రుద్రటుడు ఏమని చెప్పిండు మరి, రుద్రటుడు శబ్దార్థౌ కావ్యం,
తన రుద్రటాలంకారంలో శబ్దార్థవు కావ్యం అని చెప్పడం జరిగింది. మమ్మటుడు ఏం చెప్పిండు? కావ్య ప్రకాశం. ఈ గ్రంథాలు కూడా ముఖ్యం. ఇక్కడ వీళ్ళ పేర్లు, వీళ్ళ గ్రంథాలు, ఈ నిర్వచనాలు చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. అందుకే 3 రకాలుగా రాసి పెట్టినా. ఇక్కడ చూడండి, తదదోషౌ శబ్దార్థౌ సగుణావనలంకృతి పునఃవాపి, అనగా దోషరహితములను, ఓకేనా, దోషరహితములను గుణసహితములను సాలంకారములను అగు శబ్దార్థములు కావ్యము. ఓకేనా, ఇది మమ్మటుడు చెప్పినటువంటి నిర్వచనం కావ్యానికి. నెక్స్ట్ విశ్వనాథుడు ఏం చెప్పిండు మరి? సాహిత్య దర్పణంలో విశ్వనాథుడు తన సాహిత్య దర్పణ గ్రంథంలో వాక్యం రసాత్మకం కావ్యం అన్నాడు. ఓకేనా, వాక్యం రసాత్మకం కావ్యం అన్నాడు. అంటే రసాత్మకమైనటువంటి కావ్యము, వాక్యము ఇక్కడ కావ్యము. సాహిత్య దర్పణం ఏం చెప్పిండు విశ్వనాథుడు? వాక్యం రసాత్మకం కావ్యం, అంటే రసాత్మకమైన వాక్యము కావ్యము అని చెప్పిండు. ఓకేనా, ఇక్కడ గ్రంథాలు, వాళ్ళ పేర్లు, నిర్వచనాలు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ జగన్నాథ పండితురాలు చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఇంతకుముందు ఎగ్జామ్లో చాలాసార్లు అడగడం జరిగింది. తన రసగంగాధరం అనే గ్రంథంలో రమణీయార్థ ప్రతిపాదక శబ్ద కావ్యం అని చెప్పిండు. రమణీయార్థ ప్రతిపాదక శబ్ద కావ్యం అనగా రమణీయమైన అర్థమును ప్రతిపాదించినది శబ్ద కావ్యము. ఓకేనా, రమణీయమైన అర్థమును ప్రతిపాదించిన శబ్ద కావ్యం అని చెప్పిండు జగన్నాథ పండితరాయలు. నెక్స్ట్ విద్యాధరుడు ఏం చెప్పిండంటే మరి కవయతీతి కవి ఏమన్నాడు? కవయతీతి కవి అనగా వర్ణించువాడు కవి అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ అభినవగుప్తుడు ఏమని చెప్పింది మరి? కవనీయం కావ్యం. ఇతను కూడా సేమ్, అంటే ఇంచుమించు అన్నీ సేమే ఉంటాయి, కొన్ని పేర్లు ఈ విధంగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు 10వ చూడండి, చాలా ఇంపార్టెంట్ అండి. ఆనందవర్ధుడు మరి కావ్యాన్ని ఏ విధంగా నిర్వచించిందని చూసుకుంటే మనకు అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి అన్నాడు. ఓకేనా, అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి అనగా అంతులేని కావ్య ప్రపంచమునకు కవియే బ్రహ్మ అని చెప్పిండు అక్కడ. ఓకేనా, అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి. సో ఇది ఆనందవర్ధనుడు ఇచ్చినటువంటి కావ్య నిర్వచనం. సో మిత్రులారా, మనకు ఇంకా కొన్ని ఆంగ్లంలో, అంటే కొన్ని ఆంగ్ల కవులు కూడా నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కొద్దిగా అంత ఇంపార్టెంటే, బట్ నేను ఒకవేళ మీకు పీడిఎఫ్ ఇస్తే కనుక ఇస్తా. ఇవన్నీ కూడా అవసరం లేదు. మెయిన్గా ఇవైతే చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి. విద్యాధరుడు ఏమని చెప్పిండు? కవయతీతి కవి అని చెప్పిండు. ఇక్కడ మనం చూడండి, అభినవగుప్తుడు ఏమని చెప్పిండు? కవనీయం కావ్యం. ఆనందవర్ధనుడు ఏమని చెప్పిండు? అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి. సో ఇవన్నీ కూడా మళ్ళీ చెప్తే కుదరదు, మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా ఏది కవులు, వాళ్ళ కావ్యాలు, వాళ్ళ నిర్వచనాలు ఏమి ఇచ్చింది అనేది మీరు రాసుకోండి. ఇక్కడ ఒక్కొక్కదాన్ని ఇక్కడ జూమ్ చేసి ఇస్తున్నా, చూసుకోండి, తీసుకొని రాసుకునే ప్రయత్నం చేయండి. సో తప్పకుండా మిత్రులారా, మీ అందరికీ ఉపయోగపడతాయి. డిఎస్సి కానీ, యూజీసీ నెట్ కానీ, సెట్ కావచ్చు, ప్రతి ఒక్క ఎగ్జామ్లో మరి ఉపయోగపడటం జరుగుతుంది. మరి వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. తప్పకుండా ఇప్పటివరకు కూడా లైక్ చేయకపోతే వీడియోని తప్పకుండా లైక్ చేస్తే కొంచెం ఎక్కువ మందికి షేర్ అవుతుంది, నాకు కొంచెం హ్యాపీ అనేది ఉంటుంది, సాటిస్ఫై అనేది ఉంటుంది. సో మరి ఇంకేమైనా క్లాస్ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. మనకు 2 వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి.